హెర్పిస్ గురించి మాట్లాడుకుందాం. హెర్పిస్ అనే ఒక జబ్బు గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఈ హెర్పిస్ అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది అని మనం మాట్లాడుకుంటే, ఈ హెర్పిస్ అనేది వన్ ఆఫ్ ద సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్. అంటే అసురక్షితమైన సెక్స్ చేయడం వల్ల వచ్చే జబ్బు ఈ హెర్పిస్ అనేది. సో అయితే ఇది వచ్చిన తర్వాత మనకు బాడీలో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అని మనం మాట్లాడుకుంటే, సో అయితే మనకి ఈ హెర్పిస్ బాడీలోకి వచ్చిన తర్వాత మనకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఇది అసలు డేంజరా, ఇది ఎన్ని రకాలు, అండ్ దీనివల్ల మనకు ప్రాణాపాయం ఉన్నిందా, ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ వన్స్ వస్తే అవి పోవు అని అంటారు అని చాలామంది డౌట్ఫుల్గా ఉంటారు. సో అయితే కొంతమంది కొన్ని నాకు డిఎమ్స్ కూడా చేసి ఉన్నారు. సో అయితే దీనికి మీకు క్లారిఫికేషన్ ఇస్తానండి. ఈ హెర్పిస్, ఈ హెచ్ఎస్వి వైరస్ అనేది, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అనేది ఇది 2 టైప్స్, 2 రకాలుగా ఉంటుంది. ఒకటి హెర్పిస్ 1, హెర్పిస్ 2. హెర్పిస్ 1 అనేది మౌత్కు సంబంధించిన ఇన్ఫెక్షన్. అంటే పెదాలపైన గుల్లలు రావడం, అండ్ ఈ దవడలు లోపల, బుగ్గల లోపల అటు సైడ్ దవడల దగ్గర పింపుల్స్లా లేవడం, టంగు పైన పింపుల్స్ రావడం, అండ్ మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం, అంటే గొంతు నొప్పి, ఈ గొంతులో కొంచెం గుల్లల్లాగా లేవడం, మనం ఏదైనా ఫుడ్ కానీ వాటర్ కానీ కొన్ని సాలిడ్స్ ఏమైనా తీసుకున్నప్పుడు, సాలిడ్ ఫుడ్ ఏదైనా తీసుకున్నప్పుడు బీభత్సకరమైన నొప్పి అనిపించడం, మింగడానికి మనకు కొంచెం అనీజీగా అనిపించడం, ఇలా ఉంటుంది. ఇది హెర్పిస్ 1. అండ్ హెర్పిస్ 2, హెర్పిస్ 2 అనేది దీన్ని జెనిటల్ హెర్పిస్ అని కూడా అంటారు. ఇది మనకి లైక్ ప్రైవేట్ పార్ట్స్, అంటే మనం పాస్ పోసుకునే దగ్గర గుల్లల్లాగా లేవడం, అంటే లైక్ లేడీస్కి అయితే వాజినా చుట్టూరు, మగవాళ్ళకైతే పెనిస్ చుట్టూరు పింపుల్స్ లాగా లేవడం, అండ్ బాగా ఇచ్చింగ్ అవ్వడం, ఆ స్కిన్ అంతా రింగ్ వామ్ టైప్లో అటు సైడ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోవడం, ఇలా ఉంటుంది. అండ్ వీళ్ళకి యూరిన్ కూడా ఎల్లోయిష్గా బర్నింగ్ సెన్సేషన్గా రావడం, ఇలా ఉంటుంది. అండ్ కొంతమందికి హెర్పిస్ ఉన్న వాళ్ళకైతే చర్మం పైన కూడా అక్కడక్కడ దద్దుర్లు లాగా లేవడం, అంటే ఒక లైక్ దట్ ఒక రూపాయి బిల్ అంత ప్లేస్లో మనకి నీటి వాటర్ బబుల్స్ లాగా చిన్న చిన్న గుల్లల్లాగా లేవడం అక్కడక్కడక్కడ అలా ఉంటుంది. అండ్ కొంతమందికి స్లీప్లెస్ ప్రాబ్లం ఉండడం, ఆకలి సరిగ్గా అవ్వకపోవడం, అప్పుడప్పుడు బాడీ పెయిన్స్ హెవీగా అనిపించడం, ఒక్కోసారి ఫీవర్ కూడా వస్తూ ఉండడం, దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ ఇన్ హెర్పిస్ పీపుల్స్. సో అయితే ఈ సిమ్టమ్స్ అనేవి హెర్పిస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి. సో అయితే మనం దీన్ని ఎలాగ కంట్రోల్ చేసుకోవాలి అని మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మన ఎవరైతే ఉంటారో ఈ లైక్ కొంచెం వాళ్ళ లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకోవాలి. అంటే విచ్చలవిడి జీవితం గడిపే వాళ్ళు ఉంటారు కదా, సో అది వాళ్ళు కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, పొల్యూటెడ్ వాటర్ ఫుడ్ ద్వారా కూడా సమ్టైమ్స్ ఈ హెర్పిస్ వచ్చే ఛాన్స్ అనేది ఉన్నింది. సో దీనికి ఏంటి అంటే, హెర్పిస్ వన్స్ వచ్చిన తర్వాత మనం ఫుడ్ హ్యాబిట్స్ తోటి అండ్ కొన్ని డాక్టర్ త్రూ కన్సల్టేషన్ తోటి ఫాస్ట్గా దీనికి మీరు కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. అలా కాకుండా దీన్ని మీరు కొంచెం లైక్ ఎలా నిర్లక్ష్యం చేశారు అనుకోండి, ఇది అప్పుడు మనకి బాడీలో లివర్ అండ్ కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉన్నింది. సో అందుకని ఎవరు కూడా ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అటాక్ అయ్యే వరకు మీరు అంత అజాగ్రత్తగా ఉండవద్దు. కొంచెం ఎవరైనా కూడా జాగ్రత్తతోటి ఒక క్రమ పద్ధతి జీవితాన్ని గడుపుతూ ఉండాలి. అండ్ ఏదన్నా చిన్న కొంచెం మీకు లైట్గా చూపించినప్పుడే హెర్పిస్ వెంటనే మీరు కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు ఈ ప్రాబ్లం క్యూర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది.